హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇంద్రం ఇల్లు కడుతున్నాం కదా, అయితే గుమ్మాలు పెట్టినామండి. ఇది గుమ్మాలు పెట్టిన రోజు లాగు. ఇది వచ్చేసి అక్టోబర్ 24 శుక్రవారం రోజు అండి. సో మా హస్బెండ్ వాళ్ళైతే ఇద్దరు బ్రదర్సే, సిస్టర్స్ ఎవరు లేరు. అయితే మా పెద్ద మామయ్య వాళ్ళ కూతుర్ని అయితే పిలిచినాం. గుమ్మాలు పెట్టాలంటే ఖచ్చితంగా ఆడపడుచు ఉండాలి కదా, అందుకని చెప్పేసి మేమైతే గుమ్మాల కోసం అయితే టేకుని అయితే యూజ్ చేసినామండి. తోని గుమ్మల్ని అయితే చేయించినాం. మా ఊళ్ళో చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోనైతే మేమే చేయించినాం. ఇప్పుడైతే చాలా రేట్లు ఉన్నాయండి. మనకి ఇంట్లో చెక్క ఉంటే, అదే టేకు ఉంటే తక్కువ కాస్ట్ అయింది, వాళ్ళది మొత్తం అయితే ఇంకెక్కువనే అవుతుంది. మేము ప్లెయిన్గా చేయించినాం, ఏం ఇట్లా డిజైన్ కానీ అట్లా ఏం చేయించలే. సైడ్కి మాత్రం ఇట్లా బాక్సెస్ లాగా వచ్చినాయి కదా, 2 బాక్సెస్ లాగా, దాంట్లో గ్లాస్ ఫిట్టింగ్ కానీ ఏమైనా డిజైన్ కానీ ఏమైనా పెట్టించుకోవచ్చు, అది మన ఇష్టం. ఇంకా అట్లనే గుమ్మం కోసం అయితే ఖచ్చితంగా మనము కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాలి గుమ్మం కింద. మాకైతే పంతులు రాసి ఇచ్చిన అయితే మేము కొన్ని ఐటమ్స్ పెట్టినాం. నాకు గుర్తున్నవి అయితే చెప్తా. ఏంటంటే ముత్యం, పగడం, చిన్న శంఖం, ఇంకా నాచు, తర్వాత కొంచెం వెండి, కొంచెం బంగారం, 1 రూపాయి కాయిన్ కావచ్చు. కొన్ని ఐటమ్స్ అయితే మనం పెట్టేసి మాలు పెట్టేసి మనం గుమ్మం పెట్టాలి. అట్లనే పైన కడుతుండు కదా, దాంట్లో కూడా నవధాన్యాలు, ఇంకొక 1 రూపాయి కాయిన్, పసుపు, కుంకుమ, కొన్ని ఐటమ్స్ అయితే కట్టేసి మనం ఇంటి యజమానితోనైతే గుమ్మానికి అయితే కట్టిస్తారు. ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి. మా పెద్ద మామయ్య కూతురు ఉంది కదా, ఇప్పుడు మా ఆడపడుచు, తనతోనైతే గుమ్మం పూజ చేయించినాం. అదే కడప పూజ చేస్తారు కదా, పసుపు రాసి బొట్లు పెట్టి, ఇంకా పువ్వులు పెట్టి, అగరబస్తీలు పెట్టి, కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టడం క్లిప్ అయితే మిస్ అయింది. నెక్స్ట్ అయితే చిన్న గుమ్మం పెట్టినాం, దానికైతే నేనే పూజ చేసిన, నన్నే చేయమని చెప్పిండు. ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కలిసి చేయండి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇక్కడైతే నేను చేసిన. నెక్స్ట్ అయితే ఇక మంగళారతి కోసం అయితే మా పెద్ద మమ్మీ వాళ్ళ కూతురు, ఇంకా మా తోటికోడలు వాళ్ళ పిల్లలు అందరితోనైతే మంగళారతి పట్టించినాం. ఇంకా అందరికంటే ముందైతే ఆడపడిచి వెళ్తుందట కదా మంగళారతి పట్టుకొని, తనైతే వెళ్ళింది. నెక్స్ట్ ఒకరి వెనకాల ఒకరం మేమైతే అందరం వెళ్ళినాం. ఎవరికైనా సొంత ఇల్లు అనేది కల కదండి, ఎందుకంటే ఖచ్చితంగా చిన్నగైనా పెద్దగైనా ఎవరి ఇల్లు వాళ్ళకుంటే ఆ ఆనందం వేరు. అందుకని చెప్పేసి మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇది ఒక మంచి హ్యాపీనెస్ మాకు, మీతోనైతే షేర్ చేసుకుంటున్నా. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇక్కడ నా కూతురు చిన్న ఆడపడుచు, ఇద్దరు కలిసి అయితే ఇక్కడ మంచిగా స్వీట్ మెమరీ ఉంటాయని వీడియోస్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ అయితే వాళ్ళకి మేము కట్నం పెట్టినాం మంగళారతి పెట్టినందుకు. ఫైనల్గా అయితే ఇట్లా ఉందండి మా ఇంద్రం ఇల్లు. మేము ఇంటికి పంతులకి, ఇంకా తర్వాత సుతార్లకి ఇల్లు ఉంటారు కదా, వాళ్ళకి కూడా కట్నం పెట్టినాం. ఆ వీడియో కూడా మిస్ అయింది. మా ఇల్లు అయితే లాస్ట్లో ఉంటుందండి, ఇంకా పచ్చని పొలాల మధ్యన ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం, ఎందుకంటే ట్రాఫిక్, ఈ ఎయిర్ పొల్యూషన్ ఇట్లాంటి బాధలేం లేకుండా పచ్చని పొలాల మధ్యన ఉంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.